ఒకే తాళం రావాలి అంటే దానికి అర్థం ఏంటంటే, మొట్టమొదటిగా ఉన్న ప్రజలందరూ మనస్సు ఒకటిగా మారిపోవాలి. ముందు ఒక మనస్సుగా ఉన్నప్పుడు ఆ స్థలములో దేవుని కార్యము ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ మనసు పెట్టి ఒకే తాళం రావాలి. గట్టిగా తప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. చూసారా కొట్టటంలో ఎంత మార్పు ఉందో? ఎందుకు ఒకటిగా వచ్చిందంటే మనసంతా దీని మీద పెట్టటము, దానితో పాటు మనందరము కూడా మనసును కలిపాము కాబట్టి, తాళాన్ని కలిపాము కాబట్టి ఒక ధుని అంటే మనసంతా ఒక కొన్ని సెకండ్లకి ఒకటిగా మారింది. ఎందుకంటే ప్రభు ఏమంటాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. ఇంతమంది మనసులు ఒకటైనప్పుడు దేవుడు ఎందుకు ఉండడు? మీరు ఒకవేళ నమ్ముతుంటే మరి ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టి ప్రభుని నమ్మకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కటి సమయము. నేనైతే నాకు తెలిసి చాలా చాట్లకి నేను వెళ్తూ ఉంటాను, కానీ ఈ సమయంలో ముగిచ్చేస్తాను నేను. కానీ ఈ సమయంలో ప్రారంభించడానికి నాకు సమయం ఇచ్చారు. కానీ సంతోషమైంది, పిల్లలతో చక్కగా ఒక క్రొత్తగా ఇక్కడ చూడటం జరిగింది. అయ్యగారు ఎంతసేపు నా ఇష్టమా? నా ఇష్టమైతే ఒక మాట చెప్తాను. నేను కైకులూరు వెళ్ళాను ఒకసారి. ఇది చెప్పిన తర్వాత అయ్యగారు నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఎదరికి వెళ్దాము. అక్కడ ఏమన్నారంటే, ఉపవాస ప్రార్థనలు 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యగారు మీ ఇష్టము అని నాకు మైక్ ఇచ్చారు. నేను అన్నాను, మళ్ళీ ఆలోచించుకోండి అన్నాను. లేదయ్యగారు, దేవుడి చిత్తం అంతే, మీరు మీ ఇష్టం అన్నారు. ఉదయం 10 గంటలకు మొదలు పెట్టాము, రాత్రి 11 అయింది. ఉదయము 10 గంటలకు మొదలు పెట్టాను, రాత్రి 11 అయింది. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నారండి. రాయప్ప గారు ఉన్నారు కదా. ఎంత అయిందా టైము? కరెక్టే. ఓకే. ఒక్కరు కూడా లెగలే. మరి ఏమైపోయింది? అయ్యగారు అంటారు వచ్చి, అయ్యగారు చెప్తే చెప్పారు కానీ ఒక్కరు కూడా లెగలేదండి అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ అయ్యగారు చెప్పినట్లుగా మరి నా ఇష్టం అన్నారు కాబట్టి ఇప్పుడు ఎంత అయింది? 10:30. ఒక 12 గంటలు వేసుకోండి, ఎంత అయింది? దేవునికి స్తోత్రం. చూసారా, సగం మంది చెప్పారు. ఏం కంగారు పడద్దు, ఒక అరగంట లేదా గంట లోపే ముగించుకుందాము. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. నాకు అర్థమైంది మీ బాధ. మేము కూర్చున్నాం, మాకు అర్థమైంది. అలాగే మీరు ఇంకా ముందు నుంచి కూర్చున్నారు కాబట్టి వాక్యములోకి మనము వెళ్దాము. ఇది ఒక ప్రశ్న వేసుకుందాము. ఏదో ప్రసంగించడానికి నేను రాలేదు, కానీ ఆలోచింప చేయాలన్న ఉద్దేశం నాకు. క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారు, నేను క్రైస్తవునని, నేను ఒక విశ్వాసినని, లేదా దేవుని బిడ్డనని, దేవునితో ఉన్నవాడనని, ఉన్నదానని, నాలో దేవుడున్నాడు, నేను దేవుని బట్టి నడుస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరితో నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇలాంటి ఆలోచన మనకు వస్తుందా రాదా? అమ్మ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అమ్మ సరే, వచ్చే ప్రతి ఒక్కరు నేను ఒక మాట అడుగుతాను. ఆయనతో నడిచిన, ఆయన మనలో ఉన్న, ఆయన బిడలమైన లేదా క్రైస్తవులని మనము పిలువబడుతున్నాం. క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగిన వారు. క్రైస్తవులు అని అనగానే మనలో
క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ స్థలములో అనిపిస్తున్నా, నాకు తెలిసి అందరికీ అనిపిస్తుంది. మీ ఆలోచన కూడా ఎలా ఉన్నట్లయితే మీరు ఒక్కసారి ఆలోచన కలిగి ఆలోచించడానికి ప్రయత్నించాలి. మీలో పాపముంది, ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు, లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మనము ఉన్నాము. మనము నడిచే నడక ఎలా ఉంది అంటే లోకమును చూసి మనము వాతలు పెట్టుకుంటున్నట్లుగా ఉంటుంది. క్రైస్తవులు అనబడుతున్న వారు లేదా నేను విశ్వాసినని చెప్పుకుంటున్నటువంటి వారు ఒక మాట నాకు చెప్పండి, క్రీస్తు మీలో ఉంటే లేదా క్రైస్తవులుగా మీరుంటే, ఒకవేళ క్రీస్తే మిమ్మల్ని నడిపిస్తుంటే మీ నోటి నుండి వచ్చే అబద్ధాలు కానీ, మీరు చేసే పాపాలు కానీ, మీలో ఉన్న అపవిత్రత కానీ, మీలో ఉన్న చెడు మీరు చేస్తున్నారా, మీలో ఉన్న దేవుడు చేయిస్తున్నాడా? అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మీలో క్రీస్తున్నాడని మీరు చెప్తున్నారు, ఆ దేవుడు నాలో ఉన్నాడని నేను చెప్పుతున్నప్పుడు, నేను చేసే ప్రతి పని నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాలో ఉండి నన్ను ప్రేరేపిస్తున్నాడు అని నేను చెప్తాను. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసేటటువంటి పనికి వాళ్ళ పనులు ఉన్నాయే, అది దేవుడు ఉండి చేయిస్తున్నాడా? మీలో ఉన్నటువంటి అపవిత్రత దేవుని ప్రేరేపణ ద్వారా జరుగుతుందా? అనాలోచనతో బ్రతుకుతున్నారు, లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. వాక్యాన్ని వింటున్నారే గాని వాక్యాన్ని అనుసరించి నడవటము ఏమాత్రము కూడా మనకి అర్థము కావట్లేదు. ఈ దినము ఒక వ్యక్తిగత పరిశీలన మనము చేసుకుంటే మనకి మంచిది. దేవుడు ఈ రాత్రి మనలో ఒక మార్పు చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఎంతో వాక్యము ఆశించి వచ్చిన వారు ఉండవచ్చు, లేదా అయ్యగారు మాట కాదనలేక వచ్చి ఉండొచ్చు. వారు చేస్తున్న పనిలో సహకారిగా ఉందామని కొంతమంది ఆలోచన ఉండవచ్చు. ఏదేమైనా ఇక్కడికి మీరు రావటానికి ఆ దేవుని ఉద్దేశం ఉంది. గట్టిగా తప్పట్లు కొట్టి ప్రభుత్వం పరచాలి. మనందరి ఆలోచనలో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంది, కానీ దీని వెనుక ప్రణాళిక మాత్రం ఒకటే, మీరు మార్పు చెందాలి. ప్రతి పని దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతుందని మనము చెప్పుకుంటున్నాము. దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకుంటున్నాము. దేవుడు నన్ను నడిపిస్తున్నాడని చెప్పుకుంటున్నాము. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పుకుంటున్నాము. నిజానికి మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎదుటి వ్యక్తుల దగ్గర మీ యొక్క పరిశుద్ధత కనిపిస్తుంది, ఎదుట ఉన్న వ్యక్తుల దగ్గర మీరు యథార్థతను చూపిస్తున్నారు, కానీ నిజానికి మీ మనసు అలా ఉందా? ఎదుట వ్యక్తులు నిన్ను గమనించలేకపోవచ్చు, కానీ నా దేవుడు ఉన్నాడే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అంతరంగమును చూస్తున్నాడు. ఆంతర్యంధ్రములో పుడుతున్నటువంటి సంగతులు కూడా అన్నీ ఆయనకు తెలుసు. ఈరోజు నీలో ఉందేంటో ప్రభుకి తెలియదా?
దూర ప్రాంతానికి వెళ్ళి నీవు చేసే పనులు తెలుసు. చీకటి గదిలో ఉండి నీవు చేస్తున్న పనులు ప్రభుకి తెలుసు. ఈ ప్రాంతంలో ఎవరూ లేరని నీవు చేస్తున్న పనులు కూడా తెలుసు. ఒకటి మాత్రమే మీరు దృష్టి పెట్టుకోండి, సమస్త నరులను చూచుచున్నానంటున్నాడు. ఆకాశపై నుండి సమస్త జనులను నేను చూచుచున్నాను. భక్తులు అనబడుతున్న వారు ఉన్నారని వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీవు మాట్లాడుతున్న మాటలు ఆయన చెవియొగ్గి వింటున్నాడు. నా భక్తులు లేదా నా భక్తులు అనబడుతున్నవారు ఏం మాట్లాడుతున్నారని ఎంతో శ్రద్ధ కలిగి దేవుడు చెవియొగ్గి ఉన్నాను అంటున్నాడు. ఆయన సరదాగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, కోపముగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, అల్లెరితనముగా బ్రతుకుతున్నప్పుడు మాట్లాడే మాటలు, లేకపోతే ద్వేషముతో అసూయతో నీవు నడుస్తున్న ప్రతి నడక ప్రభు గుర్తిస్తున్నా. నీవు చేసే పని, ప్రతి పనికి మాలిన పని. నేనే తప్పు చేయటలేదని చెప్పండి, నేను మీకు రుజువు చేస్తాను. మీరు చేసేటటువంటి ప్రతి పాపముని ఎదుట పెడతాను. నేనే దేవుడిచ్చిన జ్ఞానముతో మిమ్మల్ని నేను స్కాన్ చేయగలిగినప్పుడు మరి దేవుడు ఎలా చూస్తాడు? ఈ లోకములో ఉన్నటువంటి సీసీ కెమెరా ఎక్కడో ఎంతో దూరములో పెట్టినప్పటికీ ఇక్కడ మొబైల్లో మేము చూడగలుగుతున్నామంటే మనుషులు కనిపెట్టినటువంటి జ్ఞానమే ఎంత ఉంటే మరి సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఆ జ్ఞానం ఎంత గొప్పది. అటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి ఆ దేవుని బిడ్డలు మనము. ఆయన ప్రత్యేకమైన దృష్టి మన మీద పెట్టాడు. గట్టిగా తప్పట్లు కొట్టి ప్రభుత్వం పక్షాన్ని హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనము గమనించి దేవుని చిత్తములో మనము నిలబడటానికి మనము ప్రయత్నిస్తే మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చూడగలుగుతాం. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం మనము. ఒక ప్రశ్న. మీరు అంటున్నారు కదా, నేను విశ్వాసిని. ఎవరండి మనము? ఎంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు? ఒకసారి చేయెత్తుతారా? ఒకసారి చూడాలని ఉంది. ఒకసారి. చాలా సంతోషం. అంటే ఇంచుమించు 90% మనము విశ్వాసులము. ఈరోజు ఒక్కసారి ఎవరికి వారు నాలో విశ్వాసం ఉందా? ఒక ప్రశ్న వేసుకుని చూడండి. విశ్వాసం అన్నది దేన్నంటారు? నేను విశ్వాసిని ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, నేను విశ్వాసినండి చెప్పడానికి చాలా బాగుంది మాట. నేను విశ్వాసిని. నీవు విశ్వాసివైతే నా ఆలోచన ఏంటంటే, విశ్వాస జీవితం ఏది మీ దగ్గర? పూర్వము ఏది అవసరమైన దేవుణ్ణి అడిగేవారు, దాన్ని పొందుకునేవారు. ఈరోజు మనము ఏది కావాలి అన్నా నేను దేవుణ్ణి అడిగానంటున్నాము, కానీ ప్రయాసపడుతూ రకరకాలైన పనికి మాలిన పనులు చేస్తూ, తప్పులు, అబద్ధాలు, మోసాలు చేస్తూ ఆ పనిని ఏదో ఒక రకంగా పని సాధించుకుంటున్నాము. తర్వాత ఏమంటున్నాము తెలుసా? ఏదో ఒక రకంగా దేవుడు నాకు సహాయం చేశాడు. నువ్వు తప్పు చేసి సాధించినటువంటిది ఏది కూడా దేవుడు ఇచ్చింది కాదు. అబద్ధము చెప్పి మోసము చేసి తీసుకున్నది ఏది కూడా దేవుడిచ్చినది కాదు. దేవుడిచ్చేది ఏది కూడా కొద్దిగా ఇవ్వడు. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏంటో తెలుసా? ఊరట కలిగిందండి, కనీసం ఆ సమయంలో ఆ కొద్దిగా ఊరటనిచ్చాడు ప్రభు, సహాయం చేశాడంట. మీకు ఒక విషయం చెప్తాను నేను. దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా
కొద్దిగా ఇవ్వడు. దేవుడిచ్చేది ఎలా ఇస్తాడంటే ఆకాశవాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎలాంటి ఆశీర్వాదాలమ్మా చెప్పాలి? ఎలాంటి ఆశీర్వాదాలు? కొద్దిగా ఇచ్చిన వాడు దేవుడు కాదు. నీకు ఇచ్చాడు, కొద్దిగా ఇచ్చాడు, నువ్వు తృప్తి పడుతున్నావు, సాక్ష్యం చెప్తున్నావు నిలబడి, నా దేవుడు నాకు దేవుడు చేసింది కాదు అది. నువ్వు తప్పు చేస్తూ పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నీ మీదకి దేవుని మాట విననప్పుడు నీ మీదకి శాపము మాత్రమే వస్తుంది. నీవు దీవెన వచ్చిందని ఎలా నిలబడి సాక్ష్యం చెప్తున్నది అబద్ధము కాదా? అంటే దేవునికి వ్యతిరేకమైన, దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది నిజమా? అది నిజమా చెప్పండి? నువ్వు నడుస్తున్న నడక మీద తెలిసిపోతుంది అది దేవుని కార్యమా లేకపోతే అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉందా? నీ నడక అర్థమైపోతుంది. నీ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది దేవుని ఆశీర్వాదాలు నిన్ను తాకి ఆయలేవు. ఎవరు చూసినా కొన్ని రోజులు బలమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. బయట వారు ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి దేవుడు అని వెళ్తావు కదా, ఎప్పుడు చూసినా దేవుడు పని చేస్తున్నావు, సన్నిధికి వెళ్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, ఎక్కడ లేని భక్తి చూపిస్తున్నావు కదా, ఏం చేశాను నీ దేవుడు అని అడిగితే వాళ్ళకి జవాబు చెప్పకుండా నువ్వేమంటున్నావు తెలుసా? నిజమే కదా అని ఆలోచనలు పడిపోతున్నావు. దేవుడు ఏం చేశాడని అడుగుతున్నారే, అసలు మీరేం చేశారు దేవుడికి? నాకేం చేశాడు దేవుడు అని అడుగుతున్నారు కదా, లేకపోతే నిజమే ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు వెంటనే నిజమే కదా. ఎంత చెడ్డ ఆలోచన అండి ఇది. అసలు నీవేం చేశావు? ఏ రోజైనా అసలు అడగటానికి హక్కు ఎవరికి ఉందో తెలుసా? దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా అంటున్నాడు ఆయన. ఆయన చెప్పినది చేసి నీవు అడిగితే నీకు ఫలము దొరుకుతుంది. నువ్వు అడిగినది దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడంటే, నాకు ఇష్టమైన రీతిలో మీరు ఉండండి, మీకు ఇష్టమైనది ఏదో నన్ను అడగండి, మీకు ఇష్టమైనది నేను మీకు ఇస్తానా లేదా చూడండి అంటున్నాడు. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకండి, మీరు అడగండి నేను ఇస్తానని అనలే. నాకు ఇష్టమైన రీతిలో మీరు బ్రతికినప్పుడు మీకు ఇష్టమైనది నేను ఇస్తానంటున్నాడు. ఎవరు బ్రతుకుతున్నారంటే ఆయనకి ఇష్టమైన రీతిలో? అబద్ధాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి, ఎవరు బ్రతుకుతున్నారు? అసలు మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కరోజైనా, కనీసం ఒక్కరోజు అబద్ధం ఆడకుండా, ఒక్కరోజైనా అబద్ధం ఆడకుండా మీరు బ్రతుకుతున్నారా చెప్పండి? ఒకసారి చేయొద్దండి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఒక్కరోజు, ఆయన వచ్చే వరకు అవసరం లేదు, ఒక్కరోజు మీరు అబద్ధం ఆడకుండా ఉన్నారా? ప్రతి చిన్నదానికి అబద్ధమే, ప్రతి దానికి అబద్ధమే. అబద్ధం లేకుండా అసలు ఏం చేశామండి? లాభము కావాలంటే అబద్ధము, ఏదైనా పనులు చేరాలంటే అబద్ధము, ఏదైనా సాధించాలంటే అబద్ధము, ఎక్కడైనా పని నా పరువు పోతుందోనేమో అని అక్కడ పరువు పోకుండా ఉన్నట్టు అబద్ధం ఆడి కవర్ చేయటం. అసలు అబద్ధం లేకుండా, అసలు సేవలో ఉన్న ప్రతి ఒక్కరూ లేదా విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ అబద్ధం లేకుండా ఎవరు బ్రతుకుతున్నారండి చెప్పండి? భయం లేదు దేవుడు అంటే మీకు? అసలు దేవుడు అంటే భయమే లేనప్పుడు అసలు ఏమీ సాధించలేరు, ఏమీ పొందుకోలేరు మీరు. భయము అన్నటువంటిది అది ఏడాత్మలలో ఒక ఆత్మ, భయము కలిగిన భక్తి. అది లేకుండా పరిపూర్ణతలోకి మీరు వెళ్ళలేరు. ప్రతి క్రైస్తవుడు భయము కలిగిన భక్తిని ముందు నేర్చుకోవాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని బట్టి నడవాలని, వాక్యాన్ని బట్టి జీవించాలని, వాక్యాన్ని బట్టి మనము జీవితాన్ని దిద్దుకోవాలని లేదా సరిదిద్దుకోవాలని, లేకపోతే దానిని బట్టి నా జీవితాన్ని కట్టుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి. కానీ మన ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఎదుటి వాళ్ళని ఒప్పించామా లేదా, ఇలాంటి బ్రతుకుతున్నాం మనము. దేవుడు ఇవ్వలేదంటున్నాడు, నువ్వేమిచ్చావు దేవుడికి? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఈరోజు మీతో. దేవుడికి కొద్ది సమయాన్ని ఇవ్వగలుగుతున్నారా? దీవెనలు మాత్రం అపరంపారముగా కుమ్మరించబడాలి. మీరేం విత్తుతారో అదే పొందుతారండి. ఇప్పుడు ఇక్కడ మామిడికాయలు చాలా ఉన్నాయి, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, నేను పిందులుగా ఉన్నాయి.
మీరు ప్రార్థన చేసి జాంకాయ ఇవ్వంటే ఇస్తుందా ఈ చెట్టు? అమ్మా ఇస్తుందా? ఈ యజమాని ఏదైతే విత్తాడో మామిడికాయ మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. విత్తిన ఫలమే. నువ్వు ఏదైతే విత్తుతున్నావో అదే నువ్వు పంటకు వస్తావు. పాపం అన్నటువంటి విత్తనాన్ని విత్తుతూ ఆశీర్వాదం అన్న ఎలా దొరుకుతుంది ఫలము? ఎప్పుడు చూసినా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావు, వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, ఆయన వద్దు అన్న మార్గంలో నువ్వు నడుస్తున్నావు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని నడుస్తున్నావు. ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నావో దేవుని మీద అసలు విశ్వాసమే లేదు నీకు. దేవుని మీద విశ్వాసమే నీకు లేనప్పుడు దేవుని దగ్గర నుంచి ఫలాన్ని ఏది కూడా నీవు ఆశించద్దు. ఈరోజు ప్రభు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏదో సన్నిధికి వస్తాము కాదు, నీవు నా బిడ్డవని చెప్పుకుంటున్నావే, ఏది నీలో నా పోలిక? నేను నీలో ఉన్నానని చెప్పుకుంటున్నావు కదా, నీవు ఆయనలో ఉన్నా ఆయన నీలో ఉన్నా. ఆయన బట్టి నడుస్తారు కానీ నీ బట్టి నువ్వు నడవు. దేవుడు నీ బట్టి నడవడు. నడుస్తాడా? అమ్మా, సృష్టిని సృష్టించిన వాడు నీ దగ్గరికి వస్తే నీ మాట వింటాడా? సృష్టిని సృష్టించిన వాడి మాట నువ్వు వింటావా? ఒకవేళ ఆయనతో అతుక్కుంటే అంతేగా. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఆయన మాట వింటున్నారా, లేకపోతే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుస్తున్నారా? అమ్మా, మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన అధికారానికి మనము చోటు ఇవ్వాలంట. కానీ మనము ఆయన అధికారాన్ని పక్కన పెడుతూ మనకిష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాము. నేను ఒకటి మీకు చెప్తాను, దేవుని చిత్తము మీరు చూడాలనుకుంటే, దేవుని యొక్క ఫలాలు మీరు పొందుకోవాలనుకుంటే, దేవుని కార్యాలు మీరు చూడాలనుకుంటే ఆయన వాక్యం మీద మీ దృష్టి ఉండాలి. వాక్యాన్ని బట్టి మాత్రమే మీరు నడవటానికి మీరు ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులు చూడండి, ఒక మాట మనం చదువుకుందాము. 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు విశ్వాసం ఉందో లేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు చెప్పుతారు, వినని కూడా అంటలేదు. మిమ్మల్ని మీరే శోధించుకోండి. మీరు విశ్వాసము గలవారు. ఇప్పుడు ఈరోజు మీరు అంటున్నారు కదా, నేను విశ్వాసిని. అమ్మా, ఎవరు మనము? అందరూ చెయ్యొత్తారు కదా. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుని, క్వశ్చన్ మార్క్, విశ్వాస జీవితం నీకుందా? నీవు విశ్వాసివైతే మొదట బాధ, దుఃఖము, ఏడుపు, కన్నీరు, కృంగిపోవటము, ఒక మూలలో కూర్చుని చేత కాని వారి వలె కూర్చుని ఉండటము. ఎందుకు ఈ క్రియలు జరుగుతున్నాయి? కష్టం వచ్చిందని, నష్టపోయామని, ఇబ్బంది కలుగుతుందని, శత్రువులు చుట్టారని, లేదా ఏదో ఒక కారణము, భయముతోనో దిగులుతోనో ఇలాంటి ఆలోచన మనకి వచ్చి మనం ఏం చేస్తున్నాము అన్నది ఒకసారి మీరు ప్రశ్న మీకు మీరే తెలుసుకొనుడి అంటున్నాడు. మీలో విశ్వాసం ఉందో లేదో. నేనంటాను, విశ్వాసం ఉంటే, దేవుడు గొప్పవాడని మీకు తెలిస్తే మీరు ఏ రోజైనా ఏడుస్తాడా? చెప్పాలమ్మా, ఆన్సర్ చెప్పాలి. ఏడుస్తారా? బాధతో కూర్చుంటారా? దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. అసలు సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి దేవుడు, లేకపోతే 10 అద్భుతమైనటువంటి కార్యాలు చూపించినటువంటి దేవుడు, లేదా కుష్టి వారిని పరుగులెత్తించిన, లేకపోతే కుంటి వారిని పరుగులెత్తించినటువంటి పరిస్థితుల్లో, లేదా గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి దేవుడు, మోగవాడికి మాట ఇచ్చిన దేవుడు, అద్భుతాలు 1, 2, ఇదిగో సమాధిలో పెట్టబడినటువంటి వారిని కూడా లాజరు బయటికి రా అంటే బయటికి పరిగెత్తుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
లేచి వచ్చినట్లుగా చూస్తున్నాము, ఆ గుడ్డలతో చుట్టుకుని వచ్చినట్లుగా చూస్తాం. పిలిచినందుకు దేవుడు అటువంటి దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు నిన్ను రక్షిస్తున్నాడు, నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. నేనున్నాను అని చెప్పుతున్నప్పటికీ నీవు భయముతోనూ దిగులుతోనూ దిగాలుతోనూ ఏడుస్తూ కూర్చుంటూ, ఇది విశ్వాసమా అమ్మా? విశ్వాసమా? మనం అంటాము, ఆ రోజుల్లో భక్తులు ఎంత బలమైన ప్రార్థనలు చేశారు. ఆ బలమైనటువంటి ప్రార్థనలు చేసినప్పుడు బలమైన కార్యాలు కూడా చూశారు. కానీ అది ఆ రోజుల్లోనండి, ఈ రోజుల్లో కాదు. ఏ రోజుల్లో? నేను అడుగుతున్నాను, నేనేం అడుగుతున్నానంటే, ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఏమైనా మారాడా అమ్మా? మరి మారనప్పుడు మరి కార్యాలు ఎందుకు చేయడు? ఏమైనా పవర్ తగ్గిందంటారా అమ్మ? శక్తి ఏమైనా తగ్గిందా? ఆ రోజు ఏది కావాలన్నా ప్రార్థన చేయగానే పొందుకున్నారు వారు. మరి మనం ఎందుకు పొందుకోలేకపోతే? చేత కాదు, దద్దముగా ఉన్నాము, సోమరిపోతిగా ఉన్నాము, ఏడుస్తూ బాధతో కూర్చుంటున్నామే కానీ నేను సాధించగలను, నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నాకు సహాయం చేస్తాడన్న ఆలోచన లేదు, ప్రార్థన విజ్ఞాపన లేదు మన దగ్గర. ప్రభు ఏమంటున్నారు తెలుసా? ఈరోజు ఒక ప్రశ్న, చిన్న సమస్య నీ దగ్గర ఉన్నది, రోగమా? నీకు తెలియాలి ఏంటో తెలుసా? ఎముకలలో ప్రాణము పోసినటువంటి దేవుడు. నరపుత్రుడా, నీకేం కనిపిస్తుందంటే అక్కడ కనిపిస్తున్న ఎముకల గురించి మాట్లాడంటున్నాడు. దాంతో మాట్లాడు, వాటితో మాట్లాడిన వెంటనే ఎముకలు కదలటం ప్రారంభమైనాయి. గడగడ గడగడ సౌండ్, శబ్దంతో అన్నీ జతపరచబడుతూ ఉన్నాయి. నరపుత్రుడా, పలుకంటున్నాడు. మాంసము, కండరాలు, నరాలు పుట్టుకొచ్చునుగాక. పుట్టుకొచ్చేసాయి. దాని మీద చర్మము కప్పబడునుగాక. కప్పబడ్డాయి. నలుదిశల నుండి ఆత్మలను పిలువ అంటున్నాడు ఆయన. నలుదిశల నుండి జీవాత్మలారా వీటిలోనికి ప్రవేశించనగానే నలుదిశల నుంచి ఆత్మలు వచ్చి ప్రవేశించాయి. అద్భుతమైనటువంటి రీతిలో ఒక గొప్ప సైన్యముగా నిలబడినట్లు మనం చూసాము. అలాంటి ఆదివునికి పలికితే కార్యమును చూపించినటువంటి దేవునికి నీ జీవితంలో ఉన్న ఈ చిన్న సమస్య పెద్దదా? మరి పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే విశ్వాసముల లోపము. ఆ దినము నమ్మారు, కార్యం పొందారు. ఈరోజు డాక్టర్ చెప్పేశారు. ఏం చెప్పేశారు సార్ అమ్మా? డాక్టరు ఏం చెప్పారు? ఎందుకే చేసే ప్రయత్నం అంతా చేసేసాము, నా వల్ల కాదన్నాడు. కానీ ఆఖరిలో డాక్టర్లు అందరూ ఒక మాట అంటారు, హోప్స్ అంతా మాకైతే ఇంకా దేవుడే దిక్కు అంటారు కదా. అసలు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారో లేదో కూడా లేనివారు కూడా మాట అంటారు. అసలు మనకన్నా విశ్వాసం రాకుంది. కొద్దిగా మంచం మీద పడుకుంటే చాలా అయిపోయారు. కొద్దిగా చిన్న సమస్య. అసలు దేవుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు నీ ఎదుట నిలబడి నీతో మాట్లాడుతున్నప్పటికీ, నేనున్నానని ధైర్యము చెబుతున్నప్పటికీ ధైర్యం అన్నది నీలో రావటలేదు. దానికి అర్థం ఏంటో తెలుసా? అవిశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మీరు. విశ్వాసులని చెప్పుకుంటున్నారే కానీ ఏ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయి? విశ్వాసానికి సంబంధించిన లక్షణాలు.
ఈరోజు మీ కుటుంబంలో ఎవరైనా ఒక రోగి ఉండవచ్చు, కుటుంబంలో సమస్యలతో కూరుకుని ఉన్నట్టు పరిస్థితి ఉండవచ్చు, అప్పుల బాధల్లో. కానీ ఒంటరిగా ఉన్నారు, ఎవరు మీకు సహాయం చేసేవారు లేరు. కానీ మీరు ఏమంటున్నారంటే, నాకెవరున్నారు, వారికంటే అందరూ సహాయం చేస్తాను, నాకెవరున్నారంటే నీకు నీ దేవుడు ఉన్నాడు. గట్టిగా తప్పట్లు కొట్టి ఇది మర్చిపోతున్నామమ్మా. ఎందుకు మర్చిపోతున్నామంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు, కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోలేకపోతున్నావు. ఏ రోజైతే దేవుని వాక్యాన్ని నీవు ఆధారం చేసుకుంటావో ఆ గడియ నుండి నీ జీవితం అంతా క్షణమాత్రములో మారిపోతుంది. బాలుని తీసుకెళ్ళి ఏమండి పెంట కుప్ప మీద నుండి తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు నీ జీవితము ఎలా ఉన్నా నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టలేడా? మరి ఇది విశ్వాసం. అసలు దేవుని బిడ్డలకి మొట్టమొదటిగా విశ్వాసం కావాలి. ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా అమ్మ చెప్పాలి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి సమస్తం సాధ్యమే. నీ జీవితాన్ని తారుమారు చేయగలడు. ఆఖరి ప్రాణముతో నిలిచి ఉన్నవాడిని కూడా ప్రభు పిలిస్తే లేవగలడు. అంతేకాదు సమాధుల్లో ఉన్నవాడిని కూడా ప్రభు పిలవగలడు. మనం పిలవలేకపోతున్నామంటే మనలో విశ్వాసం లోపం ఉంది. చిన్న రోగాన్ని చూసి భయపడక్కర్లేదు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? చిన్న 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 సమస్యలకు భయపడిపోతున్నారే. మీతో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నిజంగానే మీరు విశ్వాసం అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని, అసలు దేవుడు ఇలా చెప్పాడు కదా, దీన్ని బట్టి మనం నడిచి చూద్దాము, దీన్ని బట్టి మనం నిలబడి చూద్దాము, దీన్ని బట్టి మనం స్థిరపడి చూద్దామని ఎప్పుడైనా ఒక అడుగు వేస్తుంటే మీ జీవితాల్లో వేరొక మార్పు కనిపించేది. ఆయన ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు తెలియచేయి అంటున్నాడు. అంతే. కానీ అంత మనకి బద్ధకం ఉందో. చాలా మంది వచ్చి అంటారు, అయ్యగారు ఆత్మవరాలు కావాలి, భాషలు కావాలి, మేలు కావాలి. అమ్మ ఉదయం లేచి ప్రార్థన చేయండి. లేదు, వాక్యం ఏమంటుంది? బిడ్డల విషయంలో రాత్రులు నన్ను పడుకునేవారండి. ఎక్కువగా ప్రార్థనలో ఫోన్లు చేస్తూ ఉంటాను నైట్ అంతా. అయ్యగారు మా పిల్లోడు పడుకోవట్లేదండి, ఏడిపిచ్చేస్తున్నాడండి. నిన్ను ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు ఏంటన్నా? మీరు చేయాల్సిన పని చేస్తే మీరు సుఖంగా పడుకుంటారు, అయ్యగారు కూడా సుఖంగా పడుకుంటారు. ఏం చేస్తే? ఆయన అంటాడు, పిల్లల విషయంలో, మీ పసిబిడ్డల విషయంలో రేయి మొదట చామన లేచి మీరు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఎవరి విషయంలో? మీ పసిబిడ్డల విషయంలో. రెండు చేతులు ఎత్తి మోకరించి నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించాలంటున్నాడు. విలాప వాక్యంలో రాస్తాడు చాలా స్పష్టంగా, 2:19 చాలా స్పష్టంగా రాస్తాడు. మీతో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి దానికి చేయవలసిన పనిని ప్రభు మనకు నేర్పించినప్పుడు ఆ పని మీరు చేస్తే అద్భుతాలు మీరు చూస్తారు. కానీ దేవుడు కార్యాలు చేసేయాలి, కానీ మనము చేయాల్సిన పని చేయము. డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, అయ్యా నాకు ఈ పరిస్థితిలో ఉన్నానని డాక్టర్స్తో మాట్లాడతారు. కానీ డాక్టర్ చెప్తాడు, ఇదిగో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఉదయమే లేచి పడగరుపునే వేడి నీళ్ళతో అరే ఆగరా అమ్మా, వేడి నీళ్ళతో ఒక టాబ్లెట్ వేసుకో. మధ్యాహ్నము భోజనానికి అరగంట ముందు, ఖచ్చితంగా అరగంట ముందు, భోజనం చేసిన తర్వాత అరగంట తర్వాత ఆయన ఎలా చెప్పాడో అలా మనము చేస్తాము. కాబట్టి మీకున్న జబ్బులు కొద్దిగా నయమవుతున్నాయి. మరి దేవుడు కూడా మీ జబ్బులను బాగు చేయడానికి ఆయన కూడా మెడిసిన్ అన్న వాక్యాన్ని మీకు ఇస్తున్నాడు. మెడిసిన్ అన్న వాక్యం ఎందుకన్నానంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశానన్నాడు. కాబట్టి వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని లేవనెత్తానన్నాడు. కాబట్టి నేను మీతో చెప్తే అదొక మెడిసిన్. ప్రభు మీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. మీరు చేయాల్సినటువంటి పని మీరు చేయాలి.
డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట అంతక్రమముగా వింటున్నారు. ఏ రోజైనా దేవుడు చెప్పిన మాట మీరుంటే అసలు మీ దగ్గరికి శాపము రాదు కదా, మీరు ఈ విధంగా బాధపడరు కదా, ఈ విధంగా కృంగిపోరు కదా, ఈ విధంగా దిగజారిపోరు కదా, ఈ విధంగా మీరు ఎందుకు పనికి రాకుండా పోరు కదా. ఆయన మాట వింటే దీవించబడతారు, వినకపోతే శపించబడతారని చాలా స్పష్టంగా 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ ఖండంలో చెప్తుంది. అయినప్పటికీ భయము లేకుండా బ్రతుకుతున్నాం మనము. ఒక ప్రశ్న వేసుకుని, అసలు నేను విశ్వాసినా అని ప్రభు అంటున్నాడు. మీరు చదవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీలో విశ్వాసం ఉందా లేదా మీరు చూసుకోండి. మనమందరము కూడా విశ్వాసమే మనకుంటే అసలు ఏ రోజు మనం ఏడవమండి, అసలు బాధపడం. ఎందుకో తెలుసా? దేవుడిని మనం అంగీకరించాం కాబట్టి. దేవుడు ఎవరి దగ్గరికి ఉంటారో వారి దగ్గరికి సాతాను రాగలుగుతుందా అమ్మా? మరి మన దగ్గరికి వస్తుంది అంటే లేడనా ఉన్నాడనా? అదే ఉన్నాడా? లేడు కాబట్టి వస్తుంది. ఆయన ఉంటే ఏది మీ దగ్గరికి రాదు. అంటే మీ దగ్గర ఆయన లేడు కానీ మీరు ఉన్నారన్నట్టుగా నటన చేస్తే ఎలాగా తోడేళ్ళు పైన గొర్రె యొక్క తెల్లగా ఉన్న చర్మాన్ని వేసినట్లుగా ఉంది మన పరిస్థితి. మీలో విశ్వాసం ఉందా లేదో చూసుకోండి. ప్రార్థన చేస్తాను. ఒకటే ప్రశ్న, నా దేవుడు గొప్పడండి, నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా చూడండి, మేము ప్రార్థన చేస్తాం, కార్యాలు చేస్తాడు. రెండో రోజు అడిగారు, చేస్తారండి, దేవుడు చేస్తాడు. మూడో రోజు మనకే డౌట్, చేస్తాడంటారా? అమ్మ ఎలాగా చెప్పాలి, ఎలాగా? నాలుగో రోజు ఏమవుతుందో, ఐదో రోజు ఒకవేళ జరగకపోతే ఏంటి? అంతే కదే. ఇప్పుడు రెండు మనస్సులతో మీరు ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తానంటాడా చేయనంటాడా? ఏమంటాడు చదవండి యాకోబులో ఒకసారి, 1వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదవండి. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనసుడు, అంటే రెండు మనస్సులు గలవాడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని. దొరుకుతుంది అంటున్నాడా అమ్మా? దొరుకుతుంది అంటాడా దొరకదు అంటున్నాడా? చెప్పండి అమ్మా. దొరకదు. ఎలా? ఎవరికి? రెండు మనస్సులతో. ఇప్పుడు మనం ఏమంటాం? దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు గొప్పోడండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. రెండో పక్కన అంటాము, ప్రార్థన అయితే చేసేసాం, దేవుడికి అప్పు చెప్పేశాం, ఇంకా దేవుడిని చిత్తం. అదేంటి దేవుని చిత్తం ఏంటి? దేవుడు నిన్ను అడగమన్నాడు, నేను వేస్తానన్నాడు. దేవుని చిత్తం మీద వేస్తున్నారేంటి మీరు? నీకు కావలసింది అడుగు. కానీ డాక్టర్ చెప్తున్నాడే ఆ విధంగా నీకు కావాల్సింది నీకు దొరకాలంటే, స్వస్థత కావాలంటే డాక్టర్ చెప్పినట్లుగా మెడిసిన్ వేసుకుంటున్నట్లుగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా పరిస్థితి ఇది ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, అది కావాల్స్తే నువ్వు ఇలా చెయ్యి, ఇలా నడువు, ఇలా ప్రవర్తించు, ఇలా ఒప్పుకో. నీ పాపములు ఒప్పుకోకుండా నీవు దేవుని ఏది అడిగినా నీకు దొరకదు. మొట్టమొదటగా విశ్వాసి అని పిలువబడుతున్న నీవు, నీలో విశ్వాసం ఉందా? ఎన్నిసార్లు అనుమానించావు? ఎన్నిసార్లు ఏమవుతుందో ఆ విశ్వాసము? రెండు మనస్సులతో ఉన్న వారికి ప్రభు వలన మీకు ఏమీ దొరకదని ఖచ్చితంగా
ప్రభువు వలన మీరేమీ పొందలేరు అంటున్నాడు. అవుతుందా లేదా? ఏంటి నా పరిస్థితి? ఏంటి నా పరిస్థితి? విశ్వాసం అన్నది ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి దేవుణ్ణి అడిగితే అది ఇంకా మర్చిపోవచ్చు, మనము ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు ఎంత సమస్య ఉన్నా మీరు నిజంగా విశ్వాసి అయితే, నాకేంటండి బాధ, నాకేంటి భయము, నా పక్కన ఎవరున్నారో తెలుసా? ఈ లోకాన్ని జయించిన వాడు. గట్టిగా తప్పట్లు కొట్టి ప్రభుని మేము పరచాలి. నా పక్షాన ఈ లోకాన్ని జయించిన వాడు నాడు. ఏ పని ఆగుతుంది? ఆయనే నా పక్కన ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా? ఆయన విడిపించినప్పుడు ఎవరైనా అడ్డుకోగలరా? ఆయన మీకు కార్యాలు చేయటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. పొందుకునే స్థితి మీకు లేదు. నేనైతే మీకు చెప్పేది ఏంటో తెలుసా? ఒక్కసారి ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది అన్నానంటే నీకు ఎలాంటి నమ్మకం ఉండాలి తెలుసా? నేను నా ప్రభువుకి చెప్పేసాను, ఇక నాకు భారం లేదు. ఇప్పుడు నీవు ఒక బరువుని మోస్తున్నావు. ఆ బరువుని మోస్తున్నటువంటి నీవు ఆ ప్రభు మీద బరువు పెట్టేస్తే నీ దగ్గర ఉంటుందా? అమ్మ చెప్పాలి, మీ దగ్గర ఉంటుందా? ఆ బరువు మీ చింత ఎవతు నా మీద అన్నాడు అంటే ఆ బరువుని తీసుకొచ్చి ఆయన మీద వేసేసాము. వేసిన తర్వాత మీ దగ్గర బరువు ఉంటుందా? అందరు చెప్పాలి, ఉంటుందా? మరి ఉండనప్పుడు మరి అదే ఏడుపేంటి తట్టుకోలేకపోతున్నాను, ఏదో బరువుని తల మీద ఉన్నట్టుగా, కొండ బరువుని మీద ఉన్నట్టుగా. అంటే దానికి అర్థం ఏంటి అంటే అసలు దేవుని మీద భారము వెయ్యలేదు, వేశానన్నటువంటి అనాలోచనతో నీవు ఉన్నావు. విశ్వాస జీవితం అని నీవు అనుకుంటున్నావే గాని నిజానికి ప్రభువు మీద నీవు నీ భారాన్ని మోయలేదు లేదా మోపలేదు. అసలు ఆయన మీద మోపనప్పుడు నీ కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుడు ఎలా చేస్తాడు మీ జీవితంలో కార్యాలు? అసలు మీకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు వరకు విశ్వాస జీవితం అన్నారు కదా, అసలు మీరు విశ్వాసముతో ఉన్నారా? క్రైస్తవ జీవితం అంటే ఏమండి నేను నమ్మేశాను, బాప్తీసం తీసేసుకున్నానంట, ఇంకేముంది పాపం అన్యులను చూసి లేకపోతే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళని చూసి పాపం వాళ్ళు ఏమవుతారు, రేపటి దినాన వారు విడవబడతారని ఎదురు చూస్తున్నారు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారులారా మీకు శ్రమ. మనమే కదా ఎదురు చూసే మీకు శ్రమ. ఎందుకంటున్నాడు ఆ మాట తెలుసా? విశ్వాసాన్ని చెప్పుకుంటున్న నీవు విశ్వాసం అన్నది ఎక్కడ నీలో కనిపించడం లేదు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి మీరు మీలో ఏ పోలిక కనిపించడం లేదు. కనీసము తండ్రిలో ఉన్నటువంటి అలవాట్లు ఏదో ఒకటి నీలో కనిపించాలి కానీ నేను ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి కుమారుణ్ణి అని చెప్పుకున్న, కుమార్తెని అని చెప్పుకుంటున్న అసలు లక్షణాలు ఒకటి కూడా కనిపించటం లేదు. అయినప్పటికీ మనము దేవుని బిడ్డలము. ఎలా సాధ్యమో? ప్రతి ఒక్కరు కూడా తల్లి పొలుగు తండ్రి పొలుగు కనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా కాగితం చుట్టుకుని ఇలా అన్నారనుకోండి, అచ్చమాడు బాబులా చేస్తున్నాడు చూడు అంటారు. ఎంత మురిసిపోతారు కదా, సంతోషిస్తారు. మరి దేవుని బిడ్డలైనప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి కానీ దేవుని లక్షణాలు మీలో ఎందుకు కనిపించట్లేదు? మీరు దేవుని బిడ్డలైతే. హల్లెలూయా. ఎంత బద్ధకం చూసారా? ఈ బద్ధకమే మనల్ని ముంచేస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? పరలోక రాజ్యంలో ఒక గుంపు వస్తుంది. ఆ గుంపు ఒక కేకలతో వస్తుంది. ఆ కేకలు ఏంటంటే హల్లెలూయా అని ఆ గుంపు కేకలు వేసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న 24 మంది పెద్దలు ఆమేన్ అన్న ముద్ర ఎందుకు ఇస్తున్నారు తెలుసా? తెలియదు. అది మనము కూడా. వీరందరూ ఎవరయ్యా అని అంటే ఆయన అంటాడు, మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా తమ వస్త్రములు తెల్లపరుచుకుని వస్తున్నారు, తెలుపు చేసుకుని. అంటే ఒకరోజు ఈరోజు మనము మహాశ్రమంలో ఉన్నటువంటి మనము
దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఈ ధుని వచ్చి ఉండాలి, లేకపోతే రెప్పపాటున ద్వారము తెరవబడుతుంది, ముయ్యబడుతుంది. మీరు ఇక్కడే ఉంటారు, రొమ్ములు వాతుకుని ఏడుస్తూ ఉంటారు. అందుకే నేను చెప్పేది, కొన్ని మాటలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనమే పరిశీలించుకుంటే మనకి మంచిది. మొదట విశ్వాసమును మనము పరీక్షించుకోవాలి. నీలో విశ్వాసం ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. రెండో మాట చూడండి, కీర్తనలో 139వ కీర్తన 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవదిగా మనము ఒక్కసారి పరిశీలించుకుందాము, మన హృదయం ఎలా ఉంది. మన హృదయము దేవుని కొరకు తెరవబడి ఉందా? మన హృదయములో ఆ ప్రభు సింహాసనం వేసుకుని కూర్చునే స్థితిలో నీ హృదయాన్ని నీ ఉంచుకున్నావా అన్నది మీరు పరీక్షించుకుంటే మీకు మీరే పరిశోధించి తెలుసుకోండి. హృదయములో ఏముంది అన్నది మీకు తెలియాలంటే మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రవర్తిస్తున్నటువంటి మీ ప్రవర్తన, దాని ద్వారా తెలిసేది ఏంటంటే మీ హృదయం ఎలా ఉందో తెలిసిపోతుంది. ఎందుకంటే వాక్యము ఏమంటుందంటే, హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును. ఈరోజు కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులను నిప్పించే మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. ఒకరి మీద ద్వేషం ఉన్నప్పుడు నీవు కోపముతో అపవిత్రమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చు. అంటే బూతులైనను, పోకిరి మాటలైనను, సరసక్తులైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను, ఇంకా అలాంటి మొదలైనవి అనేకమైనవి ఉన్నాయి. అలాంటి మాటలు ఒకవేళ మీ నోటు నుండి వస్తూ ఉన్నాయంటే దానికి అర్థం ఏంటంటే మీ హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదే, చెడిపోయి ఉంది. క్రైస్తవులు అనబడుతున్న వారు చేయవలసిన మొట్టమొదట పని ఏమిటో తెలుసా? విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీ హృదయాన్ని పరిశుద్ధము చేసుకుని ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. ఈరోజు విశ్వాసినని చెప్పుకుంటున్నటువంటి నీవు, నీ హృదయం ఎలా ఉంది? ఎక్కడ లేనటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చూసిన వాటిని కోరుకుంటూ ఉన్నావు, దాని కొరకు పన్నాగాలు పన్నుతూ ఉన్నావు. నీ హృదయములో చెడు తప్ప ఏ మంచి కనిపించటలేదు. ఎదుటి వారి మీద పై రూపానికి ఎంతో ప్రేమ చూపిస్తున్నా కానీ లోపల కపటాన్ని నింపుకొని ఉన్నావు, ద్వేషాన్ని నింపుకొని ఉన్నావు. ఎదుటి వ్యక్తుల పక్షాన అసూయతో, అహంకారముతో, గర్వముతో. ఏవండి, ఈ మధ్య ఎక్కడి నుండి వస్తున్నాయంటే నీ హృదయం చెడిపోయి ఉంది. నటన చేస్తున్నావు నీవు. అసలు దేవుని బిడ్డనని చెప్పుకోవటానికి ఏ ఒక్క లక్షణము చూపించు నీవు. ఎంతమంది విశ్వాసులుగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు విన్నారు కదా, నేను ఏ రోజు కూడా ఏమవుతుందో అనుకోలేదు, ఏంటో నా పరిస్థితి అని అనుకోలేదు, నా దేవుడు ఉంటే నేనెందుకు అనుకుంటాను, నా దేవుడి మీద భారం వేసేసాను, నేను అసలు అలాంటి ఆలోచనే లేదు, నేను విశ్వాసంతో నా ప్రభు నాకు చాలు అని ఎంతమంది ఉన్నారు? ఒకసారి కుడిచే ఎత్తారా? ఇంతమందిలో ఒక్కరా? ఇందాక అందరు చేతులు ఎత్తేసారు కదమ్మా, అందరు చేతులు ఎత్తారు కదా ఇందాక, విశ్వాసులని. అంటే మన విశ్వాసం కాదు కదా, ఇప్పుడు వరకు నటన చేశాము, అబద్ధము, మోసము. మీరు ఎవరిని మోసం చేస్తున్నా? ఎదుట ఉన్నవారిన వారిని చేయొచ్చేమో కానీ దేవుడిని మీరు చేయలేరు. మీ హృదయాంతరంగమును ఆయన చూస్తున్నాడు. హృదయ రహస్యాలు ఆయనకు తెలుసు. అంతరంగమ భాగంలో పుడుతున్న విషయాలు కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఈరోజు నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. విశ్వాసమే నీకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. నీ ఆలోచన సొంత ఆలోచనలు ఉండవు. దేవుడు చెప్పిన మాట బట్టి మాత్రమే నడుస్తావు. దేవుడు చెప్పిన మార్గంలో మాత్రమే నడుస్తావు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు దిద్దుకుంటావు. దేవుడు చెప్పినట్లుగా నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు. సంఘానికి వెళ్తే అయ్యగారు ఒకవేళ మాట్లాడాడని, పాపం ఆయనకి ఏమి తెలియదు, మాట్లాడాడు అనుకోండి,
అయ్యగారికి ఎవరు చెప్పారో కానీ మొత్తం మోసేసారు. ఎవరో చెప్పారు నా మీద, అందుకే డైరెక్ట్ నాతోనే నన్నే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాను. అయ్యగారు ఇప్పుడు కూడా ఒక దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఆయన సన్నిధికి ఆయన మాట వినటానికి వచ్చినప్పుడు నీ మనసును చూసి ప్రభు మీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు తెలుసా? నీలో ఉన్నటువంటి లోపాలని చూపించి, ఎత్తుపట్టి చూపించి మిమ్మల్ని మీలో ఒక మార్పు తీసుకురావాలని మాట్లాడతాడు. అది మీరు ఆ మాటలు విని కూడా మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి కానీ, మీ జీవితాన్ని మార్చుకోవటానికి కానీ ఏ ప్రయత్నము చేయకుండా అయ్యగారు అందరి మాట వింటున్నారు, అసలు గుడి కాదు వేరే గుడి మారిపోతాము. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి చోట ఎక్కడైనా నీతో మాట్లాడినప్పుడు వాక్యాన్ని వినండి. చిన్నవారా పెద్దవారా కాదు, దేవుని వాక్యం అది విలువైనది. ఈ వాక్యము నీతో మాట్లాడుతుందంటే దేవుని ఉద్దేశం కలిగి ఉంది. అది దేవుని ఉద్దేశం ద్వారా నీ దగ్గరికి వస్తుంది. వాక్యములంత బలం ఉంది, నీ జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. కానీ నీవు ఆ వాక్యాన్ని వినవు. వాక్యాన్ని బట్టి ఏ రోజు నడవవు, కానీ నువ్వు కోరుకున్నది మాత్రం అన్నీ జరిగిపోవాలి. దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన రీతిలో నీవు ఉండు, నీకు ఇష్టమైనది ఏదో నన్ను అడుగు, నీకు ఇష్టమైనది నేను నీకు ఇస్తానా లేదా చూడు. ఆయనకి ఇష్టమైనది విధంగా ఉండాలంటే ఏంటి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నాడు. ఏంటంటే అసాధ్యము? అసలు విశ్వాసం అన్నది నీలో లేకుండా దేవుడికి ఇష్టడై ఉండలేదు అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి నీకు ఏ ఫలము రాదు. ఆయన ఒకటే అంటున్నాడు కదా, నాకు ఇష్టమైన రీతిలో ఉండు, నీకు ఇష్టమైనది నేను ఇస్తాను. నువ్వు అడుగు, నేను ఇస్తాను. కానీ అడుగు ఇస్తానన్నా, నువ్వు అడగమన్నావు కదయ్యా నేను అడుగుతున్నాను అంటే కాదు. అడగమంటే ఎలా ఉండి అడగమన్నాడు, ఎలా నువ్వు ముందు ఒప్పుకొని అడగమన్నాడు, ఎలా నీవు తగ్గించుకుని అడగమన్నాడు, నీవు సరిదిద్దుకుని అడగమన్నాడు, అది తెలుసుకోవాలి ముందు. అడగమన్నాడు కాబట్టి అడిగేస్తున్నాను. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతూ చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? అర్థమవుతూ చెప్పుకుందాం, లేకపోతే ముగిచ్చేద్దాం, ఎందుకు టైం వేస్ట్. అయ్యగారు మీరు కంగారు పడద్దు, టైం కరెక్ట్గా ఆపేస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కరెక్ట్గా అంటే ఎన్ని గంటలమ్మా? కొద్దిగా కంగారు పడద్దు, ఆపేస్తాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విశ్వాసం అన్నది మనలో ఉందా లేదా? ఒకసారి చెప్పండి. వాక్యాన్ని విని దానిని బట్టి మన జీవితాన్ని మనము మార్చుకుంటున్నట్లయితే మనలో విశ్వాసం ఉంది. మనము శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎక్కడికి తిరగకుండా, మనుషుల మీదకి మన మనస్సు వెళ్ళకుండా, మనుషుల వైపుకి మనం పరుగులెత్తకుండా వెంటనే మోకరించి అయ్యా అని నీ బాధను ఆయనతో చెప్పుకున్న తర్వాత ఆయన కొరకు నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ఎదురు చూస్తే నీలో విశ్వాసం ఉంది. కష్టం వచ్చింది, ఈ కష్టం నుండి బయటపడాలి ఎలా? వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం నీకు నేర్పిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన స్వబుద్ధి ఎలా ఉంటుందంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు బయటపడిపోవాలి. చిన్న అబద్ధమే కదా. సమస్య వచ్చిందమ్మా మీకు, నిజం చెప్పండి, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి ఎన్నోసార్లు అబద్ధం ఆడి ఉంటారా లేదా? ఖచ్చితంగా. చాలు, మనం అంటాము చిన్న అబద్ధము, కానీ ప్రభు చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అనలేదు. అబద్ధికులందరూ అగ్నిగుండములో పారవేయబడుదురు. అసలు భయం లేకుండా బ్రతుకుతానంటే అసలు మొట్టమొదటగా మేము చస్తాము అన్న భయం కూడా లేదంటే దానికి అర్థం ఏంటంటే అసలు దేవుడి మీద విశ్వాసం మీకు లేదు. దేవుడి మీద విశ్వాసం ఉందంటే వాక్యము నిజము, వాక్యాన్ని బట్టి నడవకపోతే మేము చస్తాము లేదు. అసలు వాక్యాన్ని బట్టి నడవకపోతే చస్తామన్న ఆలోచనే మనకుంటే అసలు వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టమని బుద్ధిని వాడుకోము. ఈ సమయంలో ఏం చేయాలి అని నా దగ్గరికి వస్తారండి కొంతమంది. అమ్మా ఏంటమ్మా అయ్యగారు ఇలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చెయ్యండి అమ్మా అంటాం. వెళ్తారు, అలాగేనయ్యా వెళ్తారు, చెప్పింది ఏది చేయరు.
ఆ పని అయిపోయింది. అయ్యగారు ఇలా అయిపోయింది, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి, మీ మాట లేదు. అక్కడ అందరూ వచ్చేసి ఇలాగా వారి మాట వినకపోతే మమ్మల్ని ఎలేస్తారు. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? లోక మర్యాదలను అనుసరింపక ఏది ఉత్తమమైనదో దానిని గ్రహించి నడవాలి. వాక్యాన్ని మాత్రమే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మీ స్వబుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటారో, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న మరుక్షణము మీరు చచ్చినట్టే. ప్రతి ఒక్కరూ ప్లాన్స్ వేస్తారు, ఎలా చేస్తే, ఏం చేస్తే. అసలు ఏ రోజైనా నా ప్లాన్ ఏంటయ్యా అని మోకరించారా? పెద్ద పెద్ద ప్లాన్స్ ఉంటాయి. నష్టపోవడానికి కారణం మనమే, బలహీనపడటానికి కారణం మనదే, పనులు జరగకపోవటానికి కారణం మనదే. అయ్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడ్డాను, ఏమీ దొరకలేదు. కష్టపడి సమయానికి కష్టపడాలి. నీకు ఇష్టం వచ్చేట్లా కష్టపడతానంటే నడవదు. పొలం పని ఎప్పుడు చేస్తారండి? అమ్మ చెప్పాలి. పొలం పని ఎప్పుడు చేస్తారు? ఉదయం చేస్తారు. ఎండెక్కిన తర్వాత ఎండ రాకముందే చేసేసుకుంటారా? ఈ దరిద్రులు ఉంటారు చూడండి. దరిద్రులు ఎందుకన్నానంటే, సోమరిపోతులందరూ దరిద్రులే, బద్ధకస్తులందరూ దరిద్రులే. రాత్రులు పెద్ద పెద్ద కళలు కంటారు, రాత్రులు పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తారు. ఉదయం మాత్రం లెగరు ఒక 5 నిమిషాలు సోమరిపోతులాగా పడుకుని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు వాక్యాన్ని విని ఆ సోమరిపోతనాన్ని, ఆ బద్ధకాన్ని మీరు విడిచిపెడితే, ఉదయమే లేచి ప్రార్థన ద్వారా పనులు ప్రారంభిస్తే పని రోజంతా చేయాల్సిన అవసరం లేదు. ఉదయమే పని అయిపోతుందంట. ఎండలో వచ్చి చేయలేకపోతున్నాను చెట్టు కింద కూర్చుని అలసిపోయి నీ శరీరాన్ని అల్లిపించుకుంటాం తప్ప రెండోది ఏది కూడా ఉండదు. ఇది విశ్వాసం. దేవుడు చెప్పిన పని చేయండి. మీ బుద్ధిని వాడద్దు, మీ ఆలోచన వాడద్దు. ఇది క్రైస్తవులకి ఉండవలసిన లక్షణములు ఏ ఒక్కటి లేదు మన దగ్గర. మీ హృదయం ఎలా ఉంది? మీ హృదయం మంచిగా ఉండుంటే ఎదటి వ్యక్తులను నెప్పించరు, ఎదటి వ్యక్తుల మీద బూతులు మాటలు, పోకిరి మాటలు, సరసత్తు మాటలు, అల్లరితో కూడినటువంటి మాటలు, ఇలాంటి ఏ మాట కూడా, చెడ్డ మాటలన్న మాట ఏది కూడా మీ నోటు నుండి రాదు. వస్తుంది అని అంటే దానికి అర్థం ఏంటంటే మీ హృదయం చెడిపోయి ఉంది. మీ హృదయంలో ఉన్న మాటలే ఒకరి నోటు నుండి మాట్లాడుతున్నాయి. అది లేకుండా ఎవరు కూడా మాట్లాడరు. మీ హృదయంలో ఉన్నదే. చాలా స్పష్టంగా లోక సువార్తలు అంటాడు 6వ అధ్యాయంలో 45వ వచనంలో చాలా స్పష్టంగా, సజ్జనుడు తన హృదయమును చదువు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములో బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి ఎన్నో వచనం బయటకు తెచ్చును. దేవునికి స్తోత్రం. చదువు. హృదయం నిండి ఉండి దానిని బట్టి, హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడును చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటాడంటే, క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తాడు. మీ హృదయము అతి జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నాడు, భద్రము చేసుకోండి అని అంటున్నాడు. అది సామెతలు అనుకుంటా చూడండి, 4వ అధ్యాయము 24వ వచనం తీయండి ఒకసారి. సామెతలు మాటలు నోటికి రానియకుము. లేదు, 23 మీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఎందుకు చదివారు కదా, 2 మార్గాల్లో ఎవరున్నారంటే, ఒక మార్గంలో సజ్జనుడు, 2వ మార్గం దుర్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు అంటే చెడ్డవాడు. ఇవి మన లోపల నుంచి వస్తాయి. దుర్జనుడు సమాధి చేయబడాలి, సజ్జనుడు అందులో ఎదగాలి. అందుకే నేను చెప్పేదండి, ప్రభు ఎందుకు ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా భద్రము చేసుకోమంటున్న హృదయం అంటే అన్నిటికి మూల కారణం అది జాగ్రత్త చేసుకోవాలి. రెండవది, నీ విశ్వాసం ఉందా లేదో నువ్వు పరీక్షించుకోవాలి. ఇది లేకుండా నీ జీవితంలో ఏ ఫలము కూడా నీవు పొందుకోలేవన్నటువంటి సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. గలతీయులు చూడండి 6వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాం? 6:4 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను,
అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం. అంటే మూడవదిగా ప్రభు ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కడు తన పనిని పరీక్షించి చూసుకోవాలి. మనం చేస్తున్న పనులన్నీ దేవుని చిత్తములో ఉన్నాయా? మీరు ప్రారంభించే పని, మీరు చేస్తున్న పని, నీ హృదయంలో ఆలోచిస్తున్న పనులు ఏదైనా కావచ్చు, అది దేవుని చిత్తములో ఉందో లేదో చూసుకోవాలి. చూసుకుని మీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన అధికారానికి మనము చోటివ్వాలి. ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన నడవమన్న నడక నడవాలి. ఆయన చూపించిన మార్గాన్ని మాత్రమే మనం ఎన్నుకోవాలి. ఎలా కావాలో అలా బ్రతుకుతున్నాం, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాము. అయినా మనము దేవుని బిడ్డలమే. ఎంత పరిశుద్ధులమండి. అమ్మ మీరు పరిశుద్ధులా? అబ్బా ఎంత మంచి మాట. పనికి వాళ్ళ పనులన్నీ చేసి పరిశుద్ధత. నీ హృదయం చెడిపోయి ఉంది, నీ ప్రవర్తన చెడిపోయి ఉంది, నీ ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. కపటమైన బుద్ధితో, కపటమైన ఆలోచనలతో బ్రతుకుతూ నేను దేవుని బిడ్డని అంటున్నారు. నేను విశ్వాసిని. అసలు విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఏ ఒక్కటైనా చూపించు. నువ్వు చేసే ఏ పనైనా దేవుని చిత్తంలో చేస్తున్నానని చూపించు. దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు ఏది చేసినా ముందు ప్రభుకి తెలియజేసి పనులు ప్రారంభించాలి. ఏ రోజైనా ప్రభుకి తెలియజేసి పనులు ప్రారంభిస్తున్నావా? అయినప్పటికీ మన విశ్వాసంలో హల్లెలూయా. లక్షణాలన్నీ ఏమో దెయ్యానియే, మన పనులన్నీ దెయ్యానియే. అయినా మనం దేవుని బిడ్డలము, పరిశుద్ధులము. ఒకసారి చెప్తారా ఎంతమంది ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు? అమ్మా లేరా? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఒకసారి అమ్మా ఒక్కరు కూడా. ఇందాక ఒకళ్ళిద్దరు లేపారు. దేవుని చిత్తమును బట్టి నడిచే క్రియలు ఎంతమందిలో ఉన్నాయి? హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నవారు, శుద్ధి చేసుకున్నవారు అడగట్లే, కనీసం ప్రయత్నం. నువ్వు ఒక అడిగి వేస్తే ఆయన 10 అడుగులు వేసుకుని వస్తారు. నువ్వు ప్రయత్నించడానికి ప్రారంభిస్తే చాలు, మిగతాదంతా ప్రభు చేస్తాడు. అది కూడా చేయకపోతే నువ్వు అసలు ఎప్పటికీ బాగుపడలేవు. మనము చావటము 100%. వచ్చామని అమ్మ మీరు దీవించబడిపోతారు, పర్వాలేదు సభలకు వచ్చారు, ఈ సభలతో మీ యొక్క దీవెనలు అంతే. అన్ని ఒట్టు మాటలు. నిజంగా వస్తుంది, ఈ రోజే ఈ క్షణమే వస్తుంది. మీలో నిజమైనటువంటి మార్పు వస్తే, ఈరోజు ఒక పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, దేవుని చిత్తములో అడుగులు వేయటానికి ఒక ప్రమాణముతో ప్రభు దగ్గరికి నీవు రాగలిగితే, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి ప్రభు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మీకు ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదండి. ఆ దేవుడి సహాయం ఒక్కటే మనకి చాలు. ఎందుకంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన గట్టిగా తప్పట్లు కొట్టి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సో ఇంకొక మాట మనం చదువుతాము. యాకోబులో 1వ అధ్యాయము. యాకోబులో 1వ అధ్యాయము 23 నుండి 25 వరకు ఒకసారి చదువు. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడగును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
ఇక్కడ చూడండి, ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాక్యమును విని పక్కకే వెళ్ళి మర్చిపోతున్నారు. చూడండి, మనందరము అద్దం ఎదుట నిలబడి బొమ్ లిప్స్, లిప్టిక్స్, ఫేర్ అండ్ లవ్లీ గ్లో రావటానికి అద్దం ఎదుట నిలబడి చక్కగా రకరకాలైనటువంటి పాపిళ్ళే తీసి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మనం మర్చిపోతాం, మనం పనిలో పడిపోతాము. ఈరోజు వాక్యము కూడా విన్నవారు అద్దము ఎదుట నిలబడినంతసేపు మన పాపాలు కనిపిస్తున్నాయి. వాక్యమును వినినంతసేపు కూడా మనలో ఉన్న లోపాలని కనిపిస్తున్నాయి. మనలో ఉన్న చెడ్డ పనులు, చెడ్డ తలంపులు, మనం నడిచే నడక అంత బహు తేటగా కనిపిస్తుంది. అద్దం ఎదుట నిలబడినప్పుడు మొటాలు ఉన్నాయి చూడు, పిండి 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 రక్తం వచ్చేలాగా పిండుతారు, క్రీమ్ రాస్తారు. అందంగా ఉండాలి కదా, మచ్చ ఉంది వదలలేదనుకోండి పీస్ తీసుకుంటారు. పీస్ ఏది ఏమైనా క్లీన్ చేసేసుకుని, ఎందుకంటే కనిపిస్తుంది అర్థంలో. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఉన్న మచ్చలను ప్రభు చూపిస్తున్నా, నీలో ఉన్న లోపాలని ప్రభు చూపిస్తున్నా. నిజమే, ఇప్పుడు మీకు అందరికీ అనిపిస్తుంది కదా, నిజమే కదా, ఇన్ని లోపాలు, నిజమే మాలో విశ్వాసం లేదు, నిజమే మా హృదయం అంతా చెడిపోయి ఉంది, నిజమే మా క్రియలలో ఎలా ఉన్నాయి, మా క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి, దేవుని బట్టి ఏమాత్రం ఏ క్రియ కూడా కనిపించలేదు. ఇక్కడ అంటే వాక్యమును బట్టి మనము కూడా ఒక అద్దంలో చూసుకుంటున్నట్లుగానే ఉంది ఈరోజు మన జీవితము కూడా. అనిపిస్తుంది ఈరోజు నిజమే మారాలి మనము, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. కానీ నిజం చెప్తున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఈ అద్దంలో చూసి మర్చిపోతులే ఎందుకు మారాలి? ఎందుకు దేవుడు మీకు సాయం చేయాలి చెప్పండి? మీరేం చేశారని దేవుడు సాయం చేస్తారు? ఆయన చెప్పిన మెడిసిన్ వేసుకుంటేనే కదా, నువ్వు ఎలా నడవాలో ప్రభు నీకు నేర్పించినప్పుడు అలా నడిస్తేనే కదా దానికి వచ్చే ఫలం వస్తుంది. నువ్వెలా ప్రవర్తిస్తే దేవుడి కార్యము జరుగుతుందో ప్రభు నీకు చెప్పాడు, అలా నువ్వు చెయ్యవు. నీ శత్రువుని క్షమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, అందరిని ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, అందరిని హత్తుకోవాలి, ఎదటి వ్యక్తుల కొరకు నువ్వు బ్రతకాలి, జీవించాలి. నన్ను వలే అన్నీ చేయాల్సిన అవసరం లేదండి. ఒక మాటలో సమకూర్చబడి ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, ఒకే ఒక మాటలో సమకూర్చబడి ఉంది. ఈరోజు నేను మీతో అడుగుతున్నాను, ఒక మచ్చ ఉందండి, ఒక పింపుల్స్, బాగా పొక్కు, అది చాలా చెడ్డగా ఉందండి. ఇప్పుడు మనుషుల మధ్యకి వచ్చేటప్పుడు అది మాస్క్ వేసుకుని వస్తారా, లేకపోతే దీన్ని తీసేయడానికి ప్రయత్నిస్తారా? చెప్పాలి. మొత్తం తీసేయడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే కప్పెట్టుకుంటారా? అందరికి చూపించడానికి ఏమీ లేదు అన్నట్టుగా కప్పెట్టుకుంటారా, లేకపోతే తీసేయడానికి ప్రయత్నిస్తారా? మీకు ఏది ఇష్టం చెప్పండి? అంతేగా, తీసేయడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు మన పాపాలన్నీ మనం కప్పెట్టుకుంటున్నాం, తీయటానికి ఎవరు ప్రయత్నించారు? నీ నీతి ఆయన దృష్టిలో మురుకు గుడ్డ వంటిది. ప్రభు నీతో మాట్లాడినప్పటికీ, ప్రభు నీతో ఉన్న లోపాలని చూపించినప్పటికీ దానిని తీసివేసాలని ప్రయత్నించాలి. కప్పెట్టుకుంటా, నేను భక్తిపరుణ్ణి, నేను పరిశుద్ధుని, నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డని, దేవుడు నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, పనికి మన పనులు చేస్తూ దేవుడిని ఇలా మాట్లాడితే మీకు బాధ కలుగుతుందా? చేదమ్మా, బాధ కలుగుతుందా అమ్మా? ఇలాంటి మాటలు చెప్తే బాధ కలుగుతుందా లేదా చెప్పండి, నిజం చెప్పండి. లేదా? అయితే మీరు జీవితంలో మారుతారా? హల్లెలూయా. మారాలంటే బాధ కలగాలి. బాధ కలగకపోతే ఎంత ఇదిగా చెప్తుంటే అసలు బాధ కలగట్లేదంట. అయ్యగారులు అలాగే చెప్తారు. ఒకళ్ళు ఉన్నారు కవుల్లో, ఒక సిస్టర్కి ఆ రోజు వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి గొడవ పడుతుండే. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చిందంట, ఇప్పుడే కదా నువ్వు వాక్యం వినొచ్చావు, ఏంటి ఇంతలోనంటే అయ్యగారి పని అయ్యగారు చేస్తారు, మన పని మనం చేయాలి. హల్లెలూయా. నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవునిని బట్టి మనము నడిస్తే
అది ఆశీర్వాదకరం. దేవుని కృప మనము పొందుకోవాలి అంటే, దేవుడి కార్యాలు చేయాలంటే ఈరోజు మనకు బలమైనటువంటి ఆలోచన కావాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనకి బాధ ఉండాలి, మనకి ఒక దుఃఖం రావాలి. ఎందుకో తెలుసా, నేను ఇలా అన్నందుకు కాదు, నా బ్రతుకు ఇలా బ్రతుకుతున్నానా, ఇదా విశ్వాస జీవితం, నా విశ్వాసం ఎలా ఉందా, నా హృదయం ఇలా ఉందా, నేను చేసే క్రియలు ఇలా ఉన్నాయా, ఇదిగో నేను నడిచే నడక ఏది కూడా అసలు వాక్యమును బట్టి లేదు కదా. నువ్వే రోజైతే వాక్యాన్ని ఒక అర్థముగా చేసుకుంటావు, నీ జీవితం అంతా మారిపోతుంది. ఎలాగా అమ్మా? వాక్యాన్ని ఒక అర్థములాగా చేసుకుంటావు అంటే ఎలాగంటే, ఇప్పుడు ఇంటికాడ ఉంటాము, స్నానాలు చేస్తాము, వెంటనే అర్థం ఎదని నిలబడాలి. అయిపోయింది, తయారైపోయి బైక్ తీసుకుని వెళ్తున్నాము. ఎక్కడైనా పని, ఒక ఆఫీస్కి వెళ్ళాలో, ఒక పనికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే జనాల్లోకి వెళ్ళాలనుకోండి, బండి అక్కడ పెడతాం, బండి అద్దం ఎలా తిప్పుతాము, పాకెట్ నుంచి ఒక దువ్వుని తీస్తాము, దువ్వుకుంటాము, నీళ్ళుంటే నీళ్ళతో కడుక్కుని తుడుచుకుని అక్కడ కూడా మళ్ళీ అద్దంలో చూసుకున్నా పర్వాలేదు, అప్పుడు వెళ్తారు. లేడీస్ అంటారా, పర్సులోంచి రౌండ్గా ఉంటుంది, అది తీస్తారు, అక్కడ కూడా చక్కగా ఎక్కడ సిగ్గుపడరు. కానీ వాక్యం అనేసరికి అందరికీ సిగ్గు వచ్చేస్తుంది. హల్లెలూయా. అసలు ఇలా మాట్లాడుతున్నప్పుడు మనము అసలు దేవుడు ఎంత గొప్పవాడు, ఇన్ని లోపాలు నాలో ఉన్నాయి, అయినప్పటికీ నన్ను సజీవులుగా ఉంచాడు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు తెలుసా? అసలు మీరు దేవుడికి కృతజ్ఞతలుగా ఉండాలి. ప్రతి సమయంలో ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు అనకూడదు. అసలు ఇప్పుడు కూడా మీకేం చేశాడో తెలియాలంటే ప్రతిరోజు కూడా అన్నం తినలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, అన్నం దిగదు గొంతుకులోంచి. వాళ్ళు చూడండి ఒకసారి, స్పూన్ తోటి నీళ్లు పోస్తూ ఉంటారు, లేదా గ్లూకోజ్ నీళ్లు పోస్తూ ఉంటారు. నువ్వు అలా లేవే, నువ్వు చాలా బాగున్నావు. ఆక్సిజన్ పెట్టేసి చూసారు ఎప్పుడైనా? అమ్మ చూసారా? నీ బ్రతికలా లేదు కదా, దేవుడిచ్చిందే కదా. చక్కగా తింటున్నావు, దేవుడిచ్చిందే కదా. నీళ్లు త్రాగుతున్నావు, దేవుడిచ్చిందే కదా. కాళ్ళ మీద నడుస్తున్నావు, దేవుడిచ్చిందే కదా. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట రాని వాళ్ళకి చాలా మంది ఉన్నారు, గుడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది. వాళ్ళని చూసి నేర్చుకోండి, మీకేమి ఇచ్చాడు దేవుడు. నాకేమి ఇచ్చాడంటారు. ఏది ఇచ్చినా మనకి కరువే. మన ఆలోచన అంతా పైవాడిని చూస్తూ ఉంటాం. ప్రభు అన్నాడు పైవాడిని చూడాలి, మనం పైన ఉన్న వాడిని చూస్తాం. సైకిల్ ఉందనుకోండి, బైక్ కావాలి, బైక్ ఉంటే కారు కావాలి, కారు ఉంటే హెలికాప్టర్ కావాలి, హెలికాప్టర్ ఉంటే ప్లేన్ కావాలి, ఫ్లైట్. కిందని చూసి తృప్తి పడాలన్న ఆలోచన మనకి లేదు. మనకన్నా కింద ఉన్న వారిని చూసి దేవుడు నాకు ఎంత ధన్యత ఇచ్చాడని అనుకుంటే మీరు తృప్తిగా ఉంటారు. కానీ మీకు ఎప్పుడు తృప్తి లేదు. ఎందుకో తెలుసా? మీరంతా పైవాడిని చూస్తున్నారు. మీకు ఏది ఇచ్చినప్పుడు మీరు కాళ్ళ నడక నడిచేవారు, నడవలేకపోతున్న సైకిల్ ఇచ్చారు, స్తుతించాలి. స్తుతించేవాడు బైక్ మీద వెళ్తున్నాడంట. బైక్ ఇచ్చాడు నిన్ను చూసి, పాపం నీ బాధను చూసి బైక్ ఇస్తే, ఇదిగో ఏమి ఇచ్చాడు చూడాలి, కారులో ఎంత చక్కగా తిరుగుతున్నాడు. ఇది మన బ్రతుకు, తృప్తి లేని జీవితము. ముందు తృప్తి పడతామని నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో, దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే నడుస్తారో, మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, ఎవడైనా వాక్యమును విను వాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉండునా, వాడు తాను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే. ఇప్పుడు ఈరోజు ఒకటి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా తెలిసింది కదా, కనిపించిందా లేదా అమ్మా? మీ రూపం మీ ఎదట కనిపించిందా లేదా? కానీ బయటికి వెళ్ళి మర్చిపోతారు. మీకు ఈ వాక్యం లాగానే అవతలికి వెళ్ళి మర్చిపోదురు కదా. వాక్యాన్ని విన్నారు, వాక్యం మీతో సూటిగా మాట్లాడింది, వాక్యము మీ లోపాలను ఎత్తుపట్టి చూపించింది, మీరు ఎలా ఫలిస్తారు అసలు అవకాశమే లేదని చెప్పేసింది. అయినప్పటికీ నువ్వు ఎదురు చూస్తావు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చాను, ప్రార్థన చేశాను, ఏడుస్తూ ప్రార్థన చేయి, కన్నీరు చేటి ప్రార్థన చేయి, ఉపవాసాలు పెట్టి ప్రార్థన చేయి, విండో అని అంటాడు కదా. ఒకే ఒక మాట, నేను చెప్పు మాటల ప్రకారం చెయ్యక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు
ఆయన చెప్పింది ముందు చేయండి, ఆ తర్వాత పిలవండి ప్రభుని. ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తాను. ఆయన చెప్పింది చేయకుండా ప్రభు అంటే ప్రయోజనం ఏమాత్రము కూడా లేదన్నటువంటి సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి ఒకటే, మీరు ఎలా ఉన్నారో ప్రభు మీకు బయలుపరిచాడు. బయటికి వెళ్తుంది మర్చిపోకుండా ఉండేది ఏంటి చెప్పండి మీ జీవితంలో? అమ్మా, బంగారాన్ని ఎప్పుడైనా మర్చిపోతారా? అమ్మా, మీకు ఎంత ఆస్తుందో మర్చిపోతారా? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మర్చిపోతారా? మరి వాక్యమే మర్చిపోతలే. అయ్యగారు వాక్యం గుర్తుండట్లేదండి, ప్రార్థన చేయండి. వాటన్నిటిని మీరు నాకు ఇంత బంగారం ఉంది, ఇంకొక గ్రామం కొనుక్కుంటే ఉంటుంది, ఇదిగో ఈ కష్టపడి ఎలాగైనా 1 తులం బంగారం కొనాలి, మనసంతా అందుకు మీరు మర్చిపోరు. ధ్యానిస్తున్నారు, నెమరు వేస్తున్నారు, ఇలాంటివన్నీ గుర్తుంటాయి. ఏది మర్చిపోము. పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు కొంతమంది నా దగ్గరికి, అయ్యగారు వీడికి అసలు జ్ఞాపక శక్తి లేదు, అయ్యగారు ఏం లేదు. వాడిని నిజంగా ఒక సినిమా చూపించి 10 రోజుల తర్వాత అడగండి, ఎన్ని రోజుల తర్వాత? ఒక సినిమా చూపించి 10 రోజుల తర్వాత అడిగితే పొల్లు పోకుండా పిల్లలు చెప్తారా చెప్పరా? అప్పుడు జ్ఞాపక శక్తి వచ్చేసిందా? వాడు మనసు పెట్టాడు. మనసు పెట్టే విధంగా మీరు నడిపించాలి బిడ్డని. ఇందాక చెప్పారు కదా సండే స్కూల్లో అసలు అలాంటి పాత్ర అసలు ఎవరు తీసుకోవట్లేదు, కానీ అసలు చేయాల్సిన పని ఇది. సండే స్కూల్ బాల్యము నుండి వారికి నేర్పవలసినది నేర్పితే పెద్దవాడైన తర్వాత వాడు తొట్టిల్లడు. గుర్తొస్తుంది, తప్పు చేయడానికి అడిగేస్తే వెంటనే గుర్తొస్తుంది, నేను సండే స్కూల్లో విన్నాను, ఇలా చేయకూడదు. ఇలాంటి కంఠస్థ వాక్యాలు. నేను మొదట సండే స్కూల్ చెప్పిన పిల్లలు ఈరోజు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి. పలానా వారంలో నేను ఏ వాక్యం మీకు చెప్పాను అని చెప్పితే ఈ రోజుకి కూడా చెప్తారు వారు. మీరు నమ్ముతారో లేదు, ఈ రోజుకి కూడా రెఫరెన్స్తో సహా వాక్యం చెప్తారు. పెద్దోళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. ఎందుకు నేను చెప్తున్నానంటే, పునాది. ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణము పునాది వేయలేదు. మీ పిల్లల కన్నా పునాది వేయండి. సండే స్కూల్కి పిల్లల్ని పంపించండి, వాడిని ఇప్పటి నుంచి బలపరచండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు నేర్చుకునేది ఏంటో తెలుసా? తల్లిదండ్రులు నడవడి, వాళ్ళ నడక. మీరు ఎలా నడుస్తారు, మీ పిల్లలు కూడా అది నడుస్తారు. ఈరోజు ఒక సిస్టర్ చెప్తుంది నాకు, ఇందాక మధ్యాహ్నం నేను రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళా. అన్న, నా పిల్లోడు అసలు ఏంటో అర్థం కావట్లేదు, నడువు నొప్పి అంటున్నాడు, కాసేపు తర్వాత మోకాలు నొప్పి అంటున్నాడు. అమ్మ ఏమీ లేదమ్మా, ఇలాంటి చెప్పింది కొన్ని. నువ్వు ప్రతిసారి అందరికీ చెప్పే మాటలు ఇయ్యే కదా అన్న. నాకు కూడా అలాగే ఉంటా. నాకు కూడా అలాగే కాదు, నీకున్నాయా అడుగొచ్చినాయి. ఎందుకంటే అందరూ ఏదో నాకు నడువు నొప్పి ఉందన్న, ఆడు నేర్చుకున్నాడు నడువు నొప్పి. అసలు అడుగు మోకాలు చూపించి నడువు నొప్పి ఇక్కడే కదాను, అవును అంటాడు. హల్లెలూయా. మీరేం నేర్పుతారు అదే నేర్చుకుంటారు. కాబట్టి నేనైతే ఒకటే చెప్తాను, మీరు మారాలి, మీ బిడ్డలను మార్చాలి. నిజమన్నది తెలిసిన తర్వాత ఆలస్యం ఎందుకు చేయాలి? మన ప్రవర్తన చెడ్డదని తెలిసిన తర్వాత దాన్ని ఎందుకు మార్చుకోకూడదు? మనలో ఈ లోపం ఉన్నది అని తెలిసినప్పుడు ఆ లోపాన్ని ఎందుకు మనం సరిదిద్దుకోకూడదు? అసలు విశ్వాసము అన్నటువంటి జీవితమే మనకి లేనప్పుడు ఎందుకని మరి ప్రభుని అడుగుతున్నారు? దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఒకవేళ అడగాలి అంటే విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా అడిగితే ప్రభు దగ్గర నుంచి ఏ ఫలం నీ పొందుకు. ఆయన చెప్పింది చేయకుండా ఏది అడిగినా దొరకదు. కాబట్టి నేను చెప్పేది మీకు ఒకటి, దేవుని చిత్తములు మీరున్నారా? దేవుని ప్రణాళికలు మీరున్నారా? నేను బాప్తీసం తీసేసుకున్నానంటే కాదు, చి అని మీరు వదిలేసినవన్నీ, ఏమనమ్మా చి అని వదిలేసినవన్నీ పనికి మాలిన పనులు వదిలేసి ఈ రోజు నుంచి వాక్యాన్ని బట్టి నడుస్తాను, దేవుని బట్టి నడుస్తాను, ఈరోజు నుంచి పరిశుద్ధంగా ఉంటాను అని నిర్ణయాలు తీసుకుని కదా బాప్తీసాలు తీసుకునేది మనం. అమ్మ అవునా?
తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ఒక మాట అడుగుతాను. మీరు దేన్ని చీ అన్నారు? సీరియల్ని చీ అన్నారు. ఆ చీ అన్న సీరియల్ ఈరోజు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. డబ్బుని చీ అన్నారు. డబ్బు వెనక పరిగెడతాం, మేము దేవుని వెనక పరిగెడతామని. ఈరోజు దేవుని వెనక ఉన్నారా? డబ్బు వెనక ఉన్నారా? ప్రతి ఒక్కటి చీ అన్నది మరలా నీ దగ్గరికి వచ్చింది అంటే ఈ లక్షణం ఎవరిదంటారు? ఎవరిది? కుక్కదా? నేను అనలే. కుక్క గుణం ఏంటి? కక్కేసి మళ్ళీ తింటదా? ఓకే, నేను అనలేదమ్మా. ఆ లక్షణాలు దాండి. మన లక్షణాలు కాదు. మన లక్షణాలు అసలు కాదు. మనం ఏంటంటే చీ అని వదిలేసిన తర్వాత, కక్కేసిన తర్వాత మళ్ళీ తింటామా మనము? కదా, తినము. కానీ ఈరోజు మనం ఏం చేసాం? తిన్నారా? నేను తిన్నారని అంటలేదండి. ఆ లక్షణాలు చెప్తున్నాను. అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదు. అందుకే ప్రభు అన్న కుక్కలతో జాగ్రత్త. ఎవరితో? హల్లెలూయా. అది ఎంత తిన్న తర్వాత కూడా చేతులు లేక బద్ధకస్తులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నిత్యం సిద్ధంగా ఉండాలి. మంచిది. ఎక్కువ సమయం తీసుకొని కానీ నేను మీతో చెప్పే మాటలు కొన్ని చెప్పేసి వదిలేస్తాను. నేను మీరు దేవుని బిడ్డలని అనుకుంటున్నారా? అనుకుంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ ఉంటే సరిదిద్దుకోండి. మీ జీవితాన్ని బాగు చేసుకోండి. మీలో ఒకవేళ లోపం ఉందని తెలుసుకుంటే లోపాన్ని సరిదిద్దుకోండి. కానీ అయ్యగారికి ఎవరు చెప్పారో, అయ్యగారికి ఎవరో చెప్పుకుంటారు, అందుకే ఇలా మాట్లాడారు అయ్యగారు అన్న ఆలోచన తీసేయండి. నీలో ఉందా? ఉంటే ఎవరో చెప్పారని అనుకోవద్దు. నీలో ఉంటే దేవుడు నాతో మాట్లాడి ఈరోజు నేను మార్చుకోవాలి. ఇది దేవునికి లోబడటం అంటే. ఈ రోజు నుంచి మీరు అలాంటి ఎప్పుడైతే దేవుని మాటలు వింటారో, దేవుని యొక్క చిత్తంలో నడుస్తారో, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీరు నిజమైనటువంటి విశ్వాసులు. విశ్వాసులు అన్నటువంటి వారు ఎలా ఉంటారంటే ఏమవుతుందో అనరు, ఏం జరుగుతుందో ఆలోచించరు, చూద్దామలే అనుకోరు. నీవేం కోరుకుంటున్నావో, ప్రభువా నాకు ఇది కావాలి అంతే. డీటెయిల్గా రాసి ఒక పేపర్ మీద ఆ పేపర్ను పట్టుకుని ప్రార్థన చేయండి. నేను ఒక బైక్ కావాలన్నా నేను ఏం చేస్తాను తెలుసా? దాని మోడల్ నెంబరు, దాని కలరు, దాని ప్రతి ఒక్కటి రాస్తాను, ప్రార్థన చేస్తాను. ఎన్ని షోరూమ్లకు తిరిగినా ఒక్కొక్క బండి నచ్చేస్తుంది, ఇది తీసేసుకుందాం అనిపిస్తుంది. కానీ దేవుడు నాకు ఇవ్వడు. అది ఏదో ఒకటి చెప్పేసి అది ఆపేస్తాడు. ఏదైతే కోరుకున్నాను అదే నా దగ్గరికి వస్తుంది ఆటోమేటిక్గా నడిచి. హల్లెలూయా. ఎందుకంటే ఒక భర్త గురించి ప్రార్థన చేయొచ్చు మీరు యవనస్తులు, లేదా భార్య గురించి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. మీకే గుణం కావాలి? అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? వాక్యము, దేవుడి మీద నమ్మకం మీకు ఉంటే ఆయన చేయగలడు. నేను అడిగింది ఇస్తాడు అని నీకు నమ్మకం ఉంటే. కానీ నమ్మకం ఉంటే కాదండి. నమ్మకం అంటే ఏంటో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటున్నాడు కదా. ఈ విశ్వాసమును గురించి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసం అంటే ఏంటి? క్రియతో కూడిన విశ్వాసం పరిపూర్ణమైనది, క్రియలేని విశ్వాసము మృతము. ఎలాంటిదంట? క్రియలేని విశ్వాసం అంటే వాక్యం వింటున్నారు, నాకు విశ్వాసం ఉంది దేవుడి మీద అంట. దేవుని మాట మీరు విన్నప్పుడు క్రియ లేనప్పుడు అసలు విశ్వాసం ఉందని ఎలా నమ్మాలి? లేదు క్రియ. అందుకే క్రియ కలిగి ఉన్నటువంటి విశ్వాసం పరిపూర్ణమైనది. అలాంటి పరిపూర్ణము కలిగినటువంటి విశ్వాసం నీ జీవితంలో కార్యం చేస్తుంది, లేకపోతే ఏమీ చేయదు. ఈరోజు ఈ రాత్రి ఈ స్థలంలో ఉండి మాట్లాడటానికి దేవుని చిత్తం అంటాను నేను. దేవుని చిత్తం అంతే. మీరు ఒకవేళ నిజముగా నమ్మకముతో, విశ్వాసముతో మీరున్నట్లయితే ఆయన వైపుకి తిరగండి. మీ విశ్వాసం సరిదిద్దుకోండి. మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. మీ క్రియలు ఎలా ఉన్నాయో మీరు గమనించండి. వాక్యాన్ని బట్టి మీరు బ్రతకండి. మీ ఎదుట నిత్యము వాక్యం ఉండాలి. ఇంట్లో ఉన్నారా? వాక్యాన్ని ఎదుట పెట్టుకొని మీ జీవితాన్ని చూసుకోండి. అంటే ధ్యానించండి. వాక్యానికి సంబంధించిన జీవితం నాకుందా? బయటికి వెళ్ళినప్పుడు చూడండి. మీరు అర్థం ఎన్నెన్నిసార్లు చూస్తారో అన్నెన్నిసార్లు వాక్యాన్ని చూడండి. నీ ఆత్మీయ జీవితం బాగుపడుతుంది. దాన్ని సరి చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద మీ మనస్సు పెడతారో, దానిని బట్టి మీరు నడవటానికి ప్రయత్నిస్తారో, అప్పుడు మాత్రమే మీ జీవితంలో గొప్ప కార్యము, ఫలము మీకు దొరుకుతుంది. మీ నిర్ణయం, మీ ఇష్టము. చెప్పాల్సిన పని నాది. నేను చెప్పాను, వినాలా లేదా మీ ఇష్టం. బయటికి అవతలికి వెళ్ళిన తర్వాత మర్చిపోయినట్లుగా ఉంటారా? వాక్యం విన్న తర్వాత నిజమే కదా నాతో దేవుడు మాట్లాడాడని ఇక్కడ చెప్పి బయటికి వెళ్తాను, అన్నీ మర్చిపోతాం. మరలా పాత జీవితమే. కక్కినది మరలా
మన జీవితమే. అందుకే మనం ఆలోచించుకొని ఈరోజు నుంచి ఎలా ఉండాలనుకుంటున్నా. ఈరోజు ఇంత ప్రయాసపడి నేను చాలా ఆశ్చర్యపడి పెద్ద పడదాకా కూడా వచ్చారు పోస్టర్లు తెచ్చడానికి. యోబు గారు పిల్లలు పాపం వాళ్ళు మా ఎఫ్సిబా కునుకొచ్చేస్తుంది, అన్నం తినలేదు, అన్నం తింటానండి, ముందు పని చేయి అంటాడు ఆయన. పెద్ద మనిషి ముందు దేవుడి పని అంటాడు. కానీ అది చూడటానికి విడ్డూరంగా ఉంటుంది, కానీ అది నిజమైనటువంటి భక్తి. హల్లెలూయా. దేవుని కొరకు మొదటి స్థానం ఇస్తే దేవుడు మీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు, సిద్ధపరుస్తాడు. అందుకే దైవజనులు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకున్నారంటే ఇది మామూలు ఖర్చుతో అయ్యే పని కాదండి. అసలు వాళ్ళకి అయ్యే ఖర్చు కానీ ఏదైనా అది మరి ఎలా వాళ్ళు సిద్ధపరచుకొని ఎంత మరి చేశారు అన్నది అదంతా ప్రభు చిత్తము. కానీ దీని లాభం పొందుకునేది అయ్యగారు పొందుకుంటున్నారా లేదా అన్నది తెలియదు. కానీ మీతో నేను అడుగుతున్నాను, ఎవరు లాభం పొందుకుంటున్నారు అని మనము చూస్తే మనమే. అది మీరు వింటే దాన్ని బట్టి ఫలం మీకు వస్తుంది, లేకపోతే లేదు. అయ్యగారు పనే కాదండి. అయ్యగారు ఎవరు అంటే ఒక కాపరి. అయ్యగారు ఎవరమ్మా? కాపరి. ఇప్పుడు ఈ సంఘము, ఒక సంఘం విస్తరించాలంటే ఎవరి వల్ల జరుగుతుంది? కాపరి వల్ల కాదు. కాపరి వల్ల కాదండి. కాపరి పని ఏంటంటే వాళ్ళని కాయటము, మేపటము, వాళ్ళకి మంచి మార్గం చూపించటము. గొర్రెల మందలు పెరగాలంటే గొర్రెలు కనాలి. ఎవరు కనాలి? గొర్రెలు కనాలి. ఇప్పుడు స్త్రీలు కనట్లుగానే గొర్రెలు కనాలి. ఈరోజు మీరు గొర్రెలని పిలువబడుతున్న మీరు నూతన ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించినప్పుడు, పాపములో ఉన్న వారిని పట్టుకుని తీసుకొచ్చినప్పుడు, లేదా వ్యభిచారములు తిరుగుతున్న వారిని పట్టుకుని తీసుకొచ్చినప్పుడు, లేకపోతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి తిరుగుతున్న వారిని, సోమరిపోతుల్ని, లేకపోతే దరిద్రుల్ని అందరిని పట్టుకుని దేవుని సన్నిధికి తీసుకువస్తే వారికి సరైన మార్గాన్ని చూపించడానికి దైవజనులు గట్టిగా తప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. వారి బాధ్యతలు మనం ఎవరు కూడా గుర్తుపెట్టాం. ఈరోజు మీరు తెలుసుకుని మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ సంఘములో ఉన్నా, ఇక్కడ ఉన్నవారు ఎక్కడ ఏ సంఘానికి వెళ్తున్నా మీ పని గొర్రెలను కాపడం, మీ సంఘాన్ని విస్తరింప చేయటము. సంఘ అభివృద్ధి ఎలా అవుతుందంటే గొర్రెల ద్వారానే. గొర్రెలను కంటుంది. దైవజనులు గొర్రెలను కనడు. దైవజనులు గొర్రెలను మేపుతాడు. కష్టం వచ్చినప్పుడు గొర్రెను ఏమండి ఒళ్ళో పెట్టుకుని నడిపిస్తాడు. ఈరోజు మీ జీవితంలో మీరు చేయాల్సిన పని, మీ నిర్ణయాలన్నీ కూడా మీరు తీసుకుని ఒక అడుగు వేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ నిజంగా ఈ రోజు నుంచి మీరు మారాలనుకుంటే, బాప్తీసం తీసుకున్న వారు ఈ రోజు నుంచి ఒక్కసారి ఒప్పుకొని ఇంకొకసారి తప్పు చేయకుండా ప్రభా నీ మార్గంలో నడుస్తానని ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ బాప్తీసం తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి తీసుకోవటానికి ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రభువుని బట్టి నడవాలి, ప్రభువులో నేను అడుగు వేస్తేనే ఆ ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడన్న ఒక గట్టి నిర్ణయం తీసుకుని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. అందరూ లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేద్దాము. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, సమయంలో మరి ఒకసారి నీ కృపాని కనికరమును మా పైన చూపమని ప్రార్థిస్తున్నానని ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి అమ్మ దయచేసి అందరూ నిలబడండి. అమ్మ మీరు కూడా ఇలా పైకి వచ్చేస్తారా? పైకి వచ్చేయండి ఒకసారి. దేవుణ్ణి ఈరోజు నిమిషాలు ప్రభుని మనము బతిమిలాడుకుందాము. నిజంగా మీరు సమర్పణ కలిగి ఈరోజు నుంచి నా హృదయాన్ని నా ప్రభుకి అప్పగించాలని మీరు అనుకుంటున్నట్లయితే మీరు కూడా ఇటు వచ్చేయండి అమ్మ. కొద్దిగా మీరు కూడా వచ్చేయండి. ఇటు వచ్చేయాలి. యవనస్తులు కూడా రండి ఇటు.